శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీగురుభ్యో నమః. శివాయ గురవే నమః. హర హర శంకర జయ జయ శంకర. కంచి శంకర కామాక్షి శంకర. కంచి పరమాచార్య లీలలు. వేదస్వరం శిక్ష. మహాపెరియవర్ సాక్షాత్తు పరమాత్మస్వరూపులు, శివావతారులు, ఈ శతాబ్దపు ఆదిశంకరాచార్యులు. అప్పుడు స్వామివారు కుంభకోణంలోని కంచిమఠంలో మకాం చేస్తున్నారు. వ్యాస పూర్ణిమ చాలా ఘనంగా జరిగింది. చంద్రమౌళీశ్వర పూజ పూర్తి అయిన తరువాత భక్తులందరూ పరమాచార్య స్వామి స్వహస్తాలతో ఇచ్చే అభిషేక తీర్థం కోసం ఆతృతగా వచ్చారు. వరుసగా నిలబడి వస్తున్న వాళ్లలో ఒక భక్తుణ్ణి మహాస్వామివారు తలెత్తి చూశారు. వారు అతనితో, రేపు తెల్లవారుజామున జరిగే వేద పారాయణానికి రా అని అన్నారు. మహాస్వామివారి ఆజ్ఞకు తిరిగేముంది. స్వామివారి ఆదేశం మేరకు మరుసటి రోజు ఉదయాన్నే వచ్చి వేదపారాయణంలో పాల్గొన్నాడు. పారాయణం జరుగుతూ ఉండగా ఆశ్చర్యకరంగా మహాస్వామివారు కూడా వచ్చారు. వారు చాలా అరుదుగా వస్తారు. నిన్న తాము రమ్మన్న భక్తుడు చాలా శ్రద్ధగా, భక్తితో వేదాలను ఆమ్నాయం చేయడం గమనించారు. వేదపారాయణం తరువాత అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చు సమయంలో అతన్ని పిలిచి కొద్దిసేపు వేచి ఉండమన్నారు. ఆ భక్తుడు భయంతో మనసులో, నేను వేదమంత్రాలు సరిగ్గా ఉచ్చరించలేదేమో, అందుకే మహాస్వామి వారు ఉండమన్నారు అని అనుకున్నాడు. కొద్దిసేపటి తరువాత మహాస్వామివారు ఆజ్ఞాపించారు అని ఒక వైద్యుడు వచ్చి అతన్ని పూర్తిగా పరీక్ష చేశారు. తరువాత అతని వైద్యశాలకు తీసుకువెళ్లి ఇంకొన్ని పరీక్షలు చేసిన తరువాత ఆ భక్తుడికి హృదయ సంబంధమైన జబ్బు ఉందని తెలుసుకున్నారు. పరమాచార్య స్వామి వారి ఆదేశానుసారం ఆ వైద్యుడు ఏ శస్త్రచికిత్స అవసరం లేకుండానే ఆ భక్తుని జబ్బును నివారించాడు. 10 రోజుల తరువాత ఆ భక్తుడు మహాస్వామి వారి దర్శనానికి మళ్లీ వచ్చాడు. అతని మనస్సులో ఉన్న ప్రశ్నలకు సమాధానంగా మహాస్వామి వారు అతనితో, నువ్వు వేదం చాలా శ్రద్ధతో పఠిస్తున్నావు, కానీ మంత్రాలను ఉచ్చరిస్తున్నప్పుడు నీకు గల శ్వాస సంబంధమైన రుగ్మత చేత చాలా ఇబ్బందిగా పలకడం వల్ల అక్కడక్కడ స్వరం తప్పుతున్నది. నేను దాన్ని గుర్తించి బహుశా నీకు ఊపిరితిత్తులు లేక గొంతు సమస్య ఏదో ఉన్నదని గ్రహించి వైద్యుణ్ణి రప్పించాను అని అన్నారు. తరువాత కొద్దిసేపు వేదం పారాయణం చెయ్యి అని ఆజ్ఞాపించారు స్వామివారు. అతను స్వరం తప్పకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా వేదం చెప్పాడు. మహాస్వామివారు చాలా సంతోషించి అతన్ని ఆశీర్వదించారు. అలా ఆ భక్తుడికి ముందు జరగబోయే ఉపద్రవాన్ని మహాస్వామివారు తప్పించారు. ఎప్పుడైతే మనం భక్తితో పరమాత్ముణ్ణి ప్రార్థించి సేవిస్తామో మనకు రాబోయే బాధలు, కష్టాలు మన దరి చేరకనే కరిగిపోతాయి. జయ జయ శంకర, హర హర శంకర. కంచి శంకర కామాక్షి శంకర. శివభక్తి మోటివేషనల్ స్పీచ్ ఛానల్ను ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా కామెంట్ చేయండి. ఓం నమః శివాయ.